అలా విభవామనేశ్వరుడికి శాపనాకారం పెట్టినట లక్ష్మీదేవి లేక పక్కమంతులు బాధపడుతున్నాడమ్మా. మా భార్య సంతం లేకపోతే ఎవరికైనా బాధే కదండి. సీని గారు ఒళ్ళు పెట్టి దిక్కూడదండి. పక్కమంతులు భార్య కోసం ఎలా బాధపడుతున్నాడయ్యా? ఎక్కడికి వెళ్ళేవమ్మా లక్ష్మీదేవి కనిపించిందండి. మీ లక్ష్మీదేవా హైట్ ఉంటది, ఎర్రగుంటదండి. హైట్ గురించి ఎర్రగుంటదా? అది కాదు శ్రీనివాసరావు గారు. నేను శ్రీనివాస గారు తీసుకుపోయావండి. శ్రీనివాసరావు గారు కాదు, శ్రీనివాసరావు గారు ఇంట్లో ఉంది బాబు. ఇంట్లో ఉందా? ఆయన తీసుకెళ్ళి ఊరుకోము బాబా. ఆయన భార్య అంటే ఎంత ప్రేమో నీకు ముందు ముందు తెలుపుతుంది. కంగారు పడక నేను తెలుపుతుంది నీకు. ఆయన ఆ లక్ష్మీదేవి లేక ఆ భగవంతుడు ఆయన లక్ష్మీదేవి శంతరం లేక భగవంతుడు భగవంతుడమ్మ లక్ష్మీదేవి శంతరం లేక శాసాద్రి పర్వతం వెళ్ళిపోడట. శాసాద్రి పర్వతం పైన ఒక పొల్ల చెట్టు ఉందమ్మా. పొల్ల చెట్టు కింద భగవంతుడు నిద్రపోతున్నాడట. అలా చక్కగా నిద్రపోతుంటే పొల్ల చెట్టు నుండి కూడా భగవంతుడి మీద దుల్లిపోతున్నాయమ్మా, అలిపోతా ఉన్నాయటండి. అలిపోతుంటే ఈ పొల్ల చిత్రాలన్నీ కూడా భగవంతుడి మీద ఎప్పుడైతే దుల్లిపోతున్నాయో ఎండకెళ్ళిపోతున్నాయట. ఈ భగవంతుడు ఒళ్ళంతా కూడా చెదబొట్లుగా పోస్తుంటే పూటలో ఈ సంగతి ఎవరాలకించారండి? బ్రహ్మ కలియాడు నారదాముని ఆలకించాడు. నారాయణ నారాయణ అరే నా చిన్న శ్రీనివాసుడే ఆది కాలంలో తండ్రి పెట్టానా, ఆ తండ్రి వల్లే కదా నా తండ్రి పుట్టలో ఉండిపోయాడు. ఇప్పుడు మనం కాపాడుకోవాలి. బ్రహ్మలోకి వెళ్ళిపోడట నారదామునేంద్రుడు. బ్రహ్మదేవ అడుగుకో నా చిన్న శ్రీనివాసుడు ఒక పొన్న చెట్టుకి నిద్రపోతున్నాడు, పుట్టలో ఉండిపోయాడు. అడిగి మనం కాపాడుకోవాలి, ఏమైపోతాడో తెలియదు అనగానే బ్రహ్మదేవుడట కామదేవుడు అవతారం ఎత్తాడండి. బ్రహ్మదేవుడిని కామదేవుడున్నాడండి. శంకరుడు చిన్నవాడు దూడకు అవతారం ఎత్తాడమ్మా. ఆవు దూడ అవతారం ఎత్తాడు బ్రహ్మదేవుడు. శంకరుడు కూడా ఈ ముగ్గురు ఎక్కువ పెంచుకుని అమ్మ కొల్లాపురం దేశాలు లక్ష్మీదేవుడు చూశాడట. లక్ష్మీ తల్లి ఘోరంగా తపస్సపడుతుందమ్మా.
అమ్మ లక్ష్మి అడుగో నా శ్రీనివాసుడమ్మ నువ్వు లేని ఇష్ట లోకము అడుగో శాస్త్రాద్రి పర్వతం మీద ఒక పొన్న చెట్టు కింద నిద్రపోతున్నాడు పుట్టలో ఉండిపోయాడు ఇప్పుడు మనం కాపాడుకోకపోతే నా చిన్నాన్న మనకు దక్కడమ్మా నారదా కుమారా నన్ను ఏం చేయమంటావు బాబు నువ్వు సీతకి ఏమి లేదమ్మా అదుగో బ్రహ్మదేవుడు కామదని అవుతున్నాడు శంకరుడు చిన్నవాడే నువ్వు గొల్లవారి బామగా అవుతారు ఆవుని తోలికెళ్ళి సోలాపురి మహారాజు గారు అన్నట్లయితే ఆవులు మా తండ్రి గారిని కాపాడుకుంటాయి అనగానే ఆ గొల్లవారి బామ అలా వస్తాడు అవుతా రావణ సదబాబు లక్ష్మీదేవత ఒక గొల్లవారమ్మాయిగా అవతారం ఎత్తున్నట్టు బ్రహ్మదేవుడమ్మా కామదేవుడండి శంకరుడి చిన్నవాడు తోడగా వస్తాను ఇవ్వడమ్మా ఆ మహాతల్లి